గచ్చిబౌలి అంజయ్ నగర్లో భవనం కూలిన ఘటనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 30 నుంచి 40 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా 7 అంతస్తుల భవనం నిర్మించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటు చేసుకుని చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించిన అనుమతినిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంజయ్ నగర్ పరిసరాల్లో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలు గుర్తించి కూల్ చేయాలని, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ను సీఎంసీ కమిషనర్ శ్రీజన సస్పెండ్ చేశారు. రాయదుర్గం పోలీసులు ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు సాజిద్పై బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన సిచ్యువేషన్ మనం నిన్న చూసాం. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాం. నా వెనకాల చూస్తే ఈ యొక్క 7 అంతస్తుల సంబంధించిన భవనం మొత్తంగా కూడా కుప్పకూలిన దృశ్యాలు. ఈ శిథిలాలకు సంబంధించి 2 కార్మికులు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ శిథిలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఎత్తివేసిన పరిస్థితి అయితే. మొత్తంగా ఈ యొక్క భవనానికి సంబంధించి కేవలం 35 నుంచి 40 గజాలలోనే ఈ యొక్క భవన నిర్మాణం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇందులో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 7 అంతస్తుల భవనం కేవలం అంటే 50 గజాల లోపు, అంటే 30 నుంచి 50 గజాల లోపు ఉన్న భవనానికి మొత్తం ప్లేస్లో దాదాపుగా 7 అంతస్తుల భవనానికి అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఇందులో కనిపిస్తుంది. అయితే బిల్డర్ యొక్క ధనార్జనే లక్ష్యంగా ఈ యొక్క అక్రమంగా నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అయితే ఈ యొక్క భవనాలు అనే నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో పూర్తి స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క 50 గజాల లోపు ఉన్న దానికి 7 అంతస్తుల భవనం నిర్మించడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, అంతేకాకుండా దాదాపుగా ఇందులో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే శిథిలాలు తీస్తున్నారో ఆ శిథిలాల కింద నాలా ఉంది. ఆ నాలాకు సంబంధించి నాలా పైన భవనం కట్టడానికి పర్మిషన్ ఎట్లా వచ్చింది, అధికారులు ఎట్లా ఊరుకున్నారు, ఎట్లా చూస్తూ ఊరుకున్నారు అంటే ఈ యొక్క మనం ప్రస్తుతం విజువల్స్ ఒకసారి గమనిస్తే చుట్టుపక్కల మొత్తంగా కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి, కొన్ని సంబంధించిన భవనాలు ఉన్నాయి. అయితే భవనాల మధ్యాల్లో ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 7 అంతస్తుల భవనం కట్టడానికి ఎట్లా అసలు అంటే బిల్డరు ఎంత ధనార్జనే లక్ష్యంగా ఉంటే, ఎంత ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉంటే తప్ప ఏ విధంగా అసలు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతారని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున లేవనెత్తున్న ప్రశ్న అయితే ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే నిన్న ఈ యొక్క భవనం కుప్పకూలిన నేపథ్యంలో కూడా 2 కార్మికులు అందులో శిథిలాల కింద పడి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బిల్డింగ్ ఒకసారిగా కూలిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయభ్రాంతులకు గురైన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ బిల్డింగ్ మొత్తంగా కూడా ఇంకో పక్క అపార్ట్మెంట్ పైన పడిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సి బ్లాక్ దాదాపుగా 5 ఫ్లోర్లు ఉన్న నేపథ్యం. 5 ఫ్లోర్ల నేపథ్యంలో అక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో 5 కుటుంబాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఖాళీ చేసిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా కూడా అక్కడ కూలిపోయిన నేపథ్యం అవుతుంది. ప్రస్తుతం మనం రైట్ సైడ్లో ఒక భవనం చూస్తుంటే ఈ భవనానికి కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు మొత్తంగా ఇప్పుడు సిఎంసీ కమిషనర్ కానీ హైడ్రా కానీ రంగంలో దిగిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి 3 బిల్డింగ్ వరకు కూడా ఈ యొక్క అక్రమంగా తక్కువ స్థలంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారని చెప్పేసి గుర్తించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే ఈ యొక్క ఏదైతే నిన్న కూలిన భవనం మొత్తంగా కూడా ఎఫెక్ట్ అంటే పక్కనున్న హాస్టల్కి సంబంధించి ఇది కూడా దాదాపుగా పెద్దగా అంటే కేవలం 50 గజాల్లోనే ఇది కూడా ఉంది. ఇది కూడా అక్రమంగా నిర్మించారని కూడా తెలుస్తుంది. ఇది కూడా అధికారులు కూల్చివేసే అవకాశం అయితే ఉంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఈ వైట్ కలర్ బిల్డింగ్కి పక్కకు బిల్డింగ్కి ఎంత లెంత్ అనేది చూడొచ్చు. దాదాపుగా తక్కువ అంటే పరిణామానికి ఏదైతే తక్కువ స్థలంలో ఎక్కువగా బిల్డింగ్ లేపినట్టుగా గమనించవచ్చు. పైగా ఇది హాస్టల్ నడిపిస్తున్నారు. హాస్టల్లో చాలామంది కూడా ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం సమయంలో ఎవరు లేని సమయంలో జరిగింది కాబట్టి ఓకే, అందరూ కూడా హాస్టల్లో ఉన్న వ్యక్తులు ఉన్న సమయంలో ఇంకా ఎఫెక్ట్ ఎక్కువై ఉంటే పరిస్థితి ఏంటి,
ఆ హాస్టల్లో ఎంతమంది ఉన్నారో ఆ సమయంలో, ఆ భవనానికి సంబంధించి కూలిన సమయంలో కూడా ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ ఎఫెక్ట్కి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఎంతమంది ఉన్నారేందనేది దానిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ సమయంలో వారికి ఏమైనా జరిగితే వారికి ఇబ్బంది ఏంటి, వారి పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది అధికారుల నిర్లక్ష్యం ఇందులో పూర్తి స్థాయిలో కూడా కనిపిస్తుంది. ఒకసారి మనము అంటే భవనాలు ఒకసారి చూస్తే తక్కువ ప్లేస్లో ఎక్కువ పెద్ద ఎత్తున భవనాలు దాదాపుగా మనం ఇది కూడా గమనిస్తే 1, 2, 3, 4, 5, 6 అంతస్తుల వరకు కూడా ఈ యొక్క భవనం కూడా ఉంది. తక్కువ దాదాపుగా ఈ 50 గజాల లోపే ఈ యొక్క భవనం కూడా ఉంది. దాని పక్కన భవనం కూడా అంతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యథేచ్ఛగా ఈ యొక్క బిల్డర్లు ఈ యొక్క భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. దీనిపైన ఏదైతే స్థానిక ప్లానింగ్ అధికారి ఎవరైతే ఉంటారో సంతోష్ని కూడా ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. బిల్డర్ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఏదైతే జరిగిన తర్వాత చర్యలు తీసుకునే దానికన్నా చర్యలు తీసుకునే నేపథ్యంలో కూడా 2 కార్మికులు వారి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా పక్క అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగి వారు కూడా ఆస్తు నష్టం పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ముందే ఈ యొక్క చర్యలు తీసుకొని ఉండాలి. పర్మిషన్ అక్రమంగా నిర్మిస్తున్న ఎవరైతే ఉంటారో వారికి పర్మిషన్ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే ఈ నష్టం జరగపోయేదంటూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్ కూడా నాలా ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించి నాలా ఉంది. అయితే ఈ నాలా మీదనే అతను పిల్లర్లు వేసి ఈ యొక్క భవనం నిర్మించిన అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భవనం ఇప్పటికే కుంగిపోతుందంటూ కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులంతా కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే అయినా సరే అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. చాలాసార్లు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఒక చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా కూడా ఎక్కడైతే అక్రమంగా కట్టడాలు నిర్మించారో ఆ అక్రమ కట్టడాలు మొత్తం కూడా కూల్చివేయాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పక్కన ఎఫెక్ట్ అయిన అపార్ట్మెంట్ కూడా వెళ్దాము, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఈ సంఘటనకు సంబంధించి ముందే ఊహించారా లేదా అనే దాన్ని కూడా వారి మాటలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అంటే నిన్న సంఘటన ఏ సమయంలో జరిగింది, దీనికి సంబంధించి ఇప్పుడు వేరే బిల్డింగ్ కూడా కూల్చేస్తారని చెప్పారు, అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారు కదా, అంటే మీకు ముందే తెలుసా, ఇది ఫిర్యాదు ఏమైనా చేశారా అధికారులకు? ఈ వెనకల్ సైడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మేము కంప్లైంట్ చేసామంటే అయితే వాళ్ళు అసలు యాక్చువల్లీ ఆ గోడకు ఆనుకునే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అప్పుడు మేము వెళ్ళి జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేసాం. వచ్చాడు పర్సన్, వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడి ఏం చేశారు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి కట్టడం స్టార్ట్ చేశారు. అప్పటికి వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 floors కడుతున్నాం అని చెప్పారు, కట్టేశారు, అయిపోయింది. నిన్న ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock ప్రాంతంలో జరిగింది. అప్పటి నుంచి ఎవరు ఇంట్లో లేం. ఇప్పుడు నిన్న సిఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడారు మా అందరితో, వాళ్ళ అసోసియేషన్తో మా అసోసియేషన్తో మాట్లాడి వాళ్ళు చెప్పడం ఏంటి, ఇన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అని డెమాలిష్ చేస్తాము అన్నారు. నేను టైం లైన్ కూడా అడిగాను ఆవిడ ఇది రేపటి దాకా అయిపోతుందండి అన్నారు. నేను నిన్న మధ్యాహ్నం ఆల్మోస్ట్ సాయంత్రం అనుకోండి. అయితే మేము దాని గురించే వెయిట్ చేస్తాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం ఈ బ్లాక్ అంతా ఖాళీ చేయించేశారు. ఆ స్ట్రక్చర్ వీక్ అయిపోయింది, వాళ్ళు డెమాలిష్ చేసే లోపే ఇది కూలిపోతే ఏంటి పరిస్థితి అని, అదండి పరిస్థితి. ఇప్పుడు నాది 5th floorలో ఫ్లాట్, ఇది కనుక పడిపోతే అక్కడ అయినట్టుగానే ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఫేస్ అయ్యేది ఈ కార్నర్లో ఉన్న ఫ్లాట్స్ మొత్తం పోతాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు వీటికి ఆ కాంపెన్సేషన్ గురించి వాళ్ళు నిన్న ఏం మాట్లాడలేదు. ఇట్లాంటిది అయితే ఎవరి బాధ్యత ఏంటి అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా, అది పరిస్థితి. అంటే అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లారు అంటున్నారు కదా, అప్పుడు రెస్పాండ్ అధికారుల నుంచి రాలేదా? ఆ తర్వాత 2 floorలు అన్నారు, ఇప్పుడు దాదాపుగా చూస్తే 6 నుంచి 7 floorల వరకు కూడా ఉంది.
మరి అంటే అధికారుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదా? అప్పుడు అయిపోయింది అది, ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడైతే మేము నిన్న చెప్పారు, అయినా సరే మన తరఫున ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళని స్ట్రిక్ట్గా క్వశ్చన్ చేయాలన్నా కూడా ఈ ఫలానా రోజున ఈ డేట్కి మేము మీకు ఇచ్చామని లెటర్స్ రెడీ చేసాము. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అఫీషియల్స్ టు కమ్. ఒకసారి వాళ్ళు వచ్చే రాగానే హ్యాండ్ ఓవర్ చేస్తాం అందరూ అసోసియేషన్ తరఫున. ఈ దీంతో పాటు ఈ పక్కన 2 అటు సైడ్ ఒకటి, మొత్తం అన్ని లీగల్ స్ట్రక్చర్సే, అన్నీ రిస్కే. అది అంటే ఇప్పుడు ఇల్లీగల్గా నిర్మాణం చేపడుతున్నారు. దాదాపుగా అది చూస్తే 50 గజాల లోపే ఉంది ఆ బిల్డింగ్ సంబంధించి. ఆ నిర్మాణానికి సంబంధించి అంటే దానిపైన మీరు ఏమైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా ముందస్తు? అసలు అక్కడ మీరు అది 1 సెంటు భూమి ఉంటుంది మహా అంటే. సెంటు భూమిలో మీరు 7 ఫ్లోర్స్ ఎలా కట్టేస్తారండి? అది మీకు అంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు 7 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టడానికి ఎంత ఫౌండేషన్ పోవాలి? వాడు మహా అంటే ఒక 5-6 అంటే నేను ఫస్ట్ చూడడం, అసలు ఇక్కడ బిల్డింగ్ ఎవడు కడతాడు? అసలు అంత స్పేస్లో అసలు ఇంత ఉంటుందా స్పేస్? అంతలో అంత బిల్డింగ్ కట్టేస్తారు ఎవరన్నా. వీళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. అంటే బిల్డర్ తోటి మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అప్పుడు బిల్డర్ రెస్పాండ్ కానీ లేకపోతే కాంట్రాక్టర్కి సంబంధించి నిర్మాణం చేపడుతున్నప్పుడు వాళ్ళతో మనకేం సంబంధం అండి? మన అఫీషియల్తో మాట్లాడతాం, జిహెచ్ఎంసీ వాళ్ళతో, మీరు ఎలా అలౌ చేస్తున్నారు కట్టడం అని. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు రెనోవేషన్ చేసి ఎవరన్నా బయట చెత్తేస్తే నెక్స్ట్ డే క్లియర్ చేయకపోతే ఫైన్ వేస్తారు. అంత పెద్ద బిల్డింగ్ మీరు వాళ్ళు కట్టేసిన తర్వాత మీరు వాళ్ళని చూస్తూ ఎలా వదిలేస్తారు? బాధ్యత ఉండాలి కదా. కింద నాలా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాలా పైన కట్టారని చెప్పారు నిన్న ఆయన కూడా. సో అది కంప్లీట్లీ ఇల్లీగల్ స్ట్రక్చర్స్, అవన్నీ డెమాలిష్ చేస్తామని చెప్పి ఆ ప్రామిస్ ఇచ్చే వెళ్ళారు నిన్న. అయితే హౌఎవర్ మా తరఫున మేము వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మేము మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బిల్డింగ్ ఒకటి డెమాలిష్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయన్నారు. అది చేస్తారట ఈరోజు. అయితే ఆ పక్కన ఉన్నవి ఇటు పక్కన ఉన్నవి దాని గురించి వాళ్ళకి ఆర్డర్స్ లేవంట. వాటి గురించి కూడా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అవి కూడా తీసేయండి అని చెప్పి బికాజ్ ఒకటి ఫస్ట్ ప్రైమర్లీ సేఫ్టీ ఇష్యూ, రెండోది న్యూసెన్స్ వాల్యూ. ఇప్పుడు అవన్నీ హాస్టల్స్ అండి, రాత్రి తాగేసి అరుస్తుంటారు. ఇక్కడ అన్ని ఫ్యామిలీస్, ఇక్కడ మా సొసైటీలో బ్యారర్స్ కూడా ఫ్లాట్ రెంట్కి ఏం మేము. అట్లాంటిది ఎంత న్యూసెన్స్ అది మాకు. అది ఇంకోటి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలండి. అవి స్ట్రక్చర్స్ డెమాలిష్ చేయలేకపోతే మేము ప్రశాంతంగా బతకలేము. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి ఇట్లా నిన్నటి నుంచి ఇలాగే ఉన్నాను. ఇక్కడే ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా. ఇమ్మీడియట్గా దాన్ని తీసేస్తే కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది మాకు. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో భయానక వాతావరణంలో ఇక్కడ జీవించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఏదైతే ఇల్లీగల్గా నిర్మాణం చేపట్టారో అవి మొత్తంగా కూడా డిమాలిషన్ చేయాలి. దీని కింద నాలా ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా అక్రమంగా నాలాపైన నిర్మించారు. దీనివల్ల చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. నిన్న ఈ యొక్క సంఘటన జరిగిన సమయంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, భయంతో బయటికి పరుగులు తీశామంటూ కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులంతా కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే దీనికి సంబంధించి తక్కువ స్థలంలో ఒక అపార్ట్మెంట్ నిర్మించారో ఆ అపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో ఒక డిమాలిషన్ చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నా వెనకాల విజువల్ చూడొచ్చు. ఏదైతే భవనానికి సంబంధించి శిథిలాలు మొత్తం కూడా అధికారులు తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఆ స్థలానికి సంబంధించి ఎంత చిన్నగా ఉందనేది మనం విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి 7 అంతస్తుల భవనానికి అసలు అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? అధికారుల వెనుక ఎవరైనా నా ప్రోద్బలం ఏమైనా ఉందా? అధికారులు ప్రజల ప్రాణాలతో ఈ విధంగా చెలగాటం ఆడతారా? బిల్డర్ ధనార్జనే లక్ష్యంగా ఏది చేసినా కానీ సరే అధికారులు కొమ్ము కాస్తూనే ఉంటారా బిల్డర్లకు అనేది ఇప్పుడు మన పెద్ద ఎత్తున లేవనెత్తుతున్న పరిస్థితి. అయితే ఈ భవనం కూలడమే కాకుండా ఈ భవనానికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో పైన ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ భవనం కూలిపోయి పక్క అపార్ట్మెంట్ పైన కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. ఆ సంబంధించి మొత్తంగా కూడా బ్లాక్ మొత్తంగా కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. విడిగా నిబంధనకు వ్యతిరేకంగా ఈ యొక్క అంటే బిల్డర్ సాజిద్ ఈ యొక్క నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అనేది ఇప్పుడు
పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రశ్న. ఏదైతే సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకునే దానికన్నా సంఘటన జరగక ముందే ముందే అధికారులు ఈ యొక్క నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపడితే ఈ యొక్క ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేకుండే. అంతేకాకుండా చాలా వరకు కూడా ఈ యొక్క చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బంది కలిగని పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన సమయంలో ఎవరు లేని నేపథ్యంలో కూడా ప్రాణ నష్టం తక్కువగా అంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఉండే, కానీ ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటంటూ కూడా ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా అంటే ఒక ఇల్లు నిర్మించుకోవడం అని అంటే అది ఎన్నో ఏండ్ల కళ. చాలా వరకు కూడా వారికి ఒక కుటుంబ సభ్యులకు అది పెద్ద కళ అని చెప్పవచ్చు. కానీ ధనార్జనే లక్ష్యంగా నిబంధనలు పాటించకుండా నాసిరక నిర్మాణాలతో ఈ యొక్క నాసిరక నిర్మాణం చేపట్టడము, నిబంధనలకు వ్యతిరేకంగా అంటే కింద నాలా ఉన్నా కానీ సరే ఇక్కడ ఉండేది మేము కాదు కదా అని చెప్పేసి నిర్లక్ష్యం వహించుకుంటూ బిల్డర్ సాజిత్ ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక భవనం కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల అటు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అవతల సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పక్క అపార్ట్మెంట్ అది కూడా ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనే దానిపైన కూడా మనం విజువల్స్తో గమనిస్తే పూర్తి స్థాయిలో ఈ యొక్క పక్కన అపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్యామేజ్ అయిన విజువల్స్ మనం గమనించవచ్చు. పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఈ మొత్తంగా కూడా 5 ఫ్లోర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూలిపోయిన విజువల్స్ మనం గమనించవచ్చు. ఆ సమయంలో అక్కడ ఎవరుగా లేని నేపథ్యంలో కూడా కొంత ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. కానీ నిర్లక్ష్యం మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు మొత్తంగా కూడా కూలిపోయిన నేపథ్యం అయితే ఉంది. దాదాపుగా 5 ఫ్లోర్లకు ఎఫెక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో కొంత ఎవరు లేని నేపథ్యంలో కూడా కొంత ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ యొక్క ధనార్జన పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. స్థానిక నాయకుల ఒత్తిడా మరి ఏంటి, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా వారు ఈ యొక్క పర్మిషన్లు ఎట్లా ఇచ్చారనేది పెద్ద ఇప్పుడు వస్తున్న పరిస్థితి. అయితే సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ఈ యొక్క అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా అధికారులు నిద్రపోతున్నారంటూ కూడా ఇప్పుడు స్థానిక ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం హైడ్రా అదేవిధంగా సిఎంసి అధికారులు కమిషనర్ రంగంలోకి దిగారు. హైడ్రా కూడా రంగంలోకి దిగిన నేపథ్యం అయితే ఉంది. చుట్టుపక్కల దాదాపుగా 3 భవనాలు అక్రమంగా నిర్మించారని ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. వాటిని కూడా కూల్చివేసే పనిలో అధికారులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే చిత్రాలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత ఆ యొక్క భవనాలపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎఫెక్ట్ అయిన అంటే ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ అపార్ట్మెంట్లు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో వారి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అటు సైడ్ కూడా వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని చూస్తే ప్రస్తుతం నా వెనకాల ఒకసారి గమనిస్తే ఈ యొక్క భవనం కూలిపోయి ఒక్కసారిగా ఆ యొక్క భవనం మొత్తంగా కూడా కూలిపోయిన నేపథ్యంలో కూడా ఏ మేరకు డ్యామేజ్ జరిగిందనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రస్తుతం విజువల్గా చూస్తే ఆ భవనం మొత్తం కూడా ఆ పక్కనున్న అపార్ట్మెంట్ పైన పడి పూర్తిగా ఆ యొక్క భవనం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ కింద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వాహనాలు కానీ మిగతా కానీ దానికి సంబంధించి వాటిపైన కూడా మొత్తంగా పడిపోయి మొత్తంగా కూడా శిథిలమైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏ మేరకు డ్యామేజ్ అంటే ప్రమాదం ఏ మేరకు జరిగిందో కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనే దానిపైన ప్రశ్న మారుతుంది. అయితే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ స్థానిక ప్రజలు అంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అవుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ గమనిస్తే ఈ యొక్క భవనానికి సంబంధించి ఇక్కడ కింద నాలా ఉన్నా కానీ సరే అధికారులకు ఈ యొక్క నాలా గురించి తెలిసినా కానీ సరే అక్రమంగా నిర్మాణాలు చేపట్టడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారంటూ కూడా ఇక్కడ ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రస్తుతం గమనిస్తే అపార్ట్మెంట్కి సంబంధించి అది పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. ఆ సమయానికి ఎవరు కూడా అక్కడ లేని నేపథ్యంలో కూడా
కొంత ప్రాణాపాయ నష్టం తప్పిందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఈ యొక్క కేవలం 50 గజాల లోపు ఉన్న బిల్డింగ్కి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు అధికారుల తీరుకు ఇది పూర్తి స్థాయిలో నిదర్శనం అంటూ కూడా వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ సరే పట్టించుకొని నేపథ్యం ఉందంటూ కూడా వారంతా కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే పూర్తి స్థాయిలో అపార్ట్మెంట్ మొత్తంగా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్కి కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే ఇక్కడ కూడా పూర్తిసారి ఈ యొక్క పక్క భవనం పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే పక్కన ఉన్న భవనం పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీన్ని కూడా పూర్తిస్థాయిలో తొలగించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చినప్పుడు ఈ యొక్క అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూడా కూల్చివేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కానీ ఈ యొక్క భవనాన్ని కూల్చివేతకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఎప్పటిలోగా తీసుకుంటారు అనేది కొంత వేచి చూడాల్సిన ఎప్పుడు తీసుకుంటారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. నిన్న నుంచి కూడా మొత్తంగా కూడా ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా భయభ్రాంతులకు గురవుతున్నామంటూ భయభ్రాంతులకు గురై ఎక్కడ ఉండాలో తెలియలేని పరిస్థితి. ఇంటికి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఆ భవనానికి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా ఏంటా అనేది కూడా పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ పక్కనే ఉన్న హాస్టల్స్ నడుస్తాయి. కమర్షియల్ సంబంధించిన కాంప్లెక్స్ అయిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉంటున్న వారినంతా కూడా వేరొక ప్రాంతాలకు పోలీసులు తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం ఈ విధంగా కనిపిస్తున్నా కానీ సరే ఎందుకంటే ఎవరి ప్రోద్బలంతో అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు, లేదంటే ఏం జరిగినా కానీ సరే మమ్మల్ని అడిగేవారు ఎవరు ఉండరా అంటూ కూడా ఈ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఉందా అంటూ కూడా స్థానికులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఇక స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ పైన చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా బిల్డర్ సాదిక్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటనకు సంబంధించి చాలా వరకు కూడా అంటే సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇట్లాంటి సంఘటన జరిగే ముందే ఈ యొక్క చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్రమంగా ఏదైతే నిర్మించారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పర్మిషన్ అధికారుల పనే అది కదా, అక్రమంగా నిర్మిస్తున్నారని తెలియగానే వెంటనే వెళ్ళి అక్కడ చర్యలు తీసుకోవాలి. కానీ చర్యలు తీసుకోకుండా ఏ విధంగా ఈ యొక్క నిర్మాణాలు చేపడుతున్నా కానీ సరే నిమ్మకి నీరెత్తినట్టుగా అధికారుల వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో కూడా వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే అధికారులు అంటే పై స్థాయి అధికారులంతా కూడా కమిషనర్ స్థాయి అధికారులు ఈ యొక్క సంఘటన చాలా తీవ్రంగా పరిగణించి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే విధుల్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు తుంగలో తొక్కుతున్నా సరే ఎట్లాంటి చర్యలు తీసుకునే నేపథ్యంలో కూడా వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి స్థానికంగా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గచ్చిబౌలికి సంబంధించి ఈ సంఘటన జరిగిన చుట్టుపక్కల ఏదైతే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో డిమాలిషన్ చేయాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చూడాలి మరి అధికారులు ఈ యొక్క సంఘటన తర్వాత